భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. ఇప్పటి వరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. ఈ తరహా సాంకేతికతలో తాజాగా భారత్ కూడా వాటి సరసన చేరింది. తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సోమవారం రాత్రి 10 గంటల 15 నిమిషాలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-60 నింగిలోకి దూసుకువెళ్లింది. ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి బయలుదేరిన 15 గంటల 9 నిమిషాలకు స్పేడెక్స్ 1B, 15 గంటల 12 నిమిషాలకు స్పేడెక్స్ 1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన ప్రధానమైన ప్రయోగాల్లో స్పేడెక్స్ కూడా ఒకటి. పిఎస్ఎల్వి 420 కిలోల బరువుగల స్పేడెక్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. ఈ 2 చిన్న ఉపగ్రహాలను ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే ఈ మిషన్ లక్ష్యం. పిఎస్ఎల్వి C-60 ప్రయోగంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇందులో PS-4 ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ఉంది. దీనిని POEM గా పేర్కొన్నారు. పిఎస్ఎల్వి వాహన నౌక ప్రయోగం అనంతరం PS-4లో కొన్ని పరిశోధనలు చేపట్టనున్నారు. 3 నెలల వరకు కక్షలో మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించడానికి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు. POEM-4లో మొత్తం 24 పేలోడ్లను కక్షలోకి పంపనున్నారు. వీటిలో 14 పేలోడ్లు ఇస్రోకు చెందినవి కాగా మరో 10 పేలోడ్లు స్టార్టప్లతో కూడిన వివిధ ప్రభుత్వేతర సంస్థలకు చెందినవి.